ఎవ్రీవన్, ఉదితి క్రెడిట్స్ అండ్ మైండ్ మాస్టర్కి స్వాగతం. ఈరోజు కూడా మనం టాపిక్ వచ్చేసి ప్రొకాస్టినేషన్. ఇంతకుముందు కూడా చేశాను, కానీ దీంట్లో ఇంకొన్ని పాయింట్స్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. అసలు ప్రొకాస్టినేషన్ అనేది ఎందుకు ఉంటుంది? అసలు పనిని ఎందుకు డిలే చేస్తాము? పనిని ఎందుకు డిలే చేస్తాం మనము అంటే అది బోరింగ్ వర్క్. చాలా వరకు బోరింగ్, లేదంటే భయంతో ఏమవుతుంది అని, ఫెయిల్ అయిపోతామేమో అని, లేదంటే నేను పర్ఫెక్ట్గా చేయను, నాకన్నా నా ఫ్రెండ్ ఎక్కువ పర్ఫెక్ట్గా చేస్తాడు, అలా నేను చేయలేనేమో అనుకోవడం వల్ల, లేదంటే మోటివేషన్ లేకపోవడమే. మనకి హ్యాపీ హార్మోన్స్ అని రిలీజ్ అవుతాయి. ఈ హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ కాకపోవడము అంటే ఆ వర్క్ చేస్తే నేను హ్యాపీగా ఉంటాను అనే ఫీలింగ్ లేకపోవడం, అది ల్యాక్ ఆఫ్ మోటివేషన్. లేదంటే మీ కంఫర్ట్ జోన్ ఏదైతే ఉంటుందో ఆ కంఫర్ట్ జోన్లో నుంచి మీరు బయటకి రాకపోవడము, ఇలాంటివన్నీ. లేదంటే డిస్ట్రాక్షన్స్, ఒక వర్క్ చేస్తూ ఉంటే ఇంకేదో ఇంట్రెస్టింగ్గా అనిపించేస్తుంది, అటు షిఫ్ట్ అయిపోవడము. సో ఈ డిస్ట్రాక్షన్స్ ఇలాంటివి చాలా ఉంటాయి. అంతేకాకుండా అన్రివార్డింగ్ అంటే మీకు అందులో ఎక్కువ ఏమీ అడ్వాంటేజెస్ కనిపించలేదనుకోండి, అప్పుడు కూడా ప్రొకాస్టినేషన్ చేస్తారు. అంతేకాకుండా కన్ఫ్యూజన్ ఎక్కువ ఉన్నప్పుడు, అంబిగ్యూస్ అంటాము, అంటే చాలా ఎక్కువ పనులు ఉన్నప్పుడు, ఇలాంటివన్నీ కూడా ప్రొకాస్టినేషన్కి దారి తీస్తాయి. అంటే ఇంట్రెస్ట్ అనిపించదు ఆ పని చేయడానికి. ఇలాంటి వాటికి కొన్ని టిప్స్ ఉంటాయి. ఫస్ట్ థింగ్, మీరెప్పుడు నేను చేయలేను అని అనుకోవద్దు. అలాంటి ఎక్స్క్యూజెస్ని చేయకండి. తర్వాత పర్ఫెక్షనిజంకి డౌట్స్ ఉంటాయి. నేను పర్ఫెక్ట్ అవునా కాదా, నేను నాకన్నా పర్ఫెక్ట్ వాళ్ళు చేస్తారు కదా అని. ఫస్ట్ దాన్ని పక్కకు పెట్టండి. ఎప్పుడైతే మీరు పర్ఫెక్ట్గా వర్క్ చేద్దాం అనుకుంటారో అది మీకు స్ట్రెస్కి దారి తీస్తుంది. అలాంటప్పుడు మీరు ఆ థాట్స్ని పక్కకు పెట్టేసి మీరు భయపడడం మానేయాలి. వాళ్ళు చేయొచ్చు, కానీ మీ ఓన్ స్టైల్ ఆఫ్ వర్క్ మీకు ఉంటుంది అని గుర్తించండి. ప్రతి ఒక్కరికి ఆ స్టైల్ ఆఫ్ వర్క్ ఉంటుంది. వాళ్ళ పర్ఫెక్షనిజం వేరే ఉండొచ్చు, కానీ మనం చేసే వర్క్ కూడా మంచిదే. మనకన్నా వేరే వాళ్ళు బాగా చేస్తారు అనుకోవడం కూడా తప్పు. సో ఈ పర్ఫెక్షనిజం అనే దానికి దూరంగా ఉండాలి. అలాగే టైం మేనేజ్మెంట్ అంటే ప్రిఫరెన్సెస్ ఏది ఫస్ట్ చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి అనేది, ఇంపార్టెంట్ వర్క్ ఏముంది అనేదాన్ని ముందు తెలుసుకోవాలి. ఈ ప్రిఫరెన్సెస్ ఎలా చేయాలో తెలుసుకోవాలి. ప్రిఫరెన్సెస్ ఎప్పుడైతే తెలుస్తాయో టైంని మేనేజ్ చేసుకోగలరు. టైం వేస్ట్ చేయకుండా ఆ పనులు చేసుకుంటారు. ఈ కంఫర్ట్ జోన్ కూడా అంతే. చాలాసార్లు మనము ఆ డిస్కంఫర్ట్ని కూడా భరించాలి. అలా భరించడం నేర్చుకోవాలి. డిస్కంఫర్ట్ కూడా మనల్ని ఎడ్యుకేట్ చేస్తుంది, మనకి లెసన్ ఇస్తుంది. సో డిస్కంఫర్ట్ నుంచి బయటికి రావాలి. ఈ డిస్కంఫర్ట్ అనే దాన్ని టాలరేట్ చేయాలి, భరించాలి. అప్పుడే ఎదుగుతారు. అంతేకాకుండా ఏదైనా మీకు కొన్ని బిలీఫ్స్ ఉంటాయి, లైక్ ట్యూస్డే రోజు వర్క్ స్టార్ట్ చేస్తే కాదు అని. ఆ బిలీఫ్ని కూడా పక్కకు పెట్టండి. అంటే అదొక వంక, జస్ట్ అదొక ఎక్స్క్యూజ్ మాత్రమే. అబ్బా ఈరోజు ట్యూస్డే, ఈరోజు వద్దులే రేపు చేద్దాము. లేదు అంటే ఇఫ్ యు ఆర్ మిడ్ ఆఫ్ ద డే, మిడ్ ఆఫ్ ద వీక్ అంటే థర్స్డే అనుకోండి, మండే నుంచి స్టార్ట్ చేద్దాము అనుకుంటారు. ఎక్సర్సైజ్ చేద్దాము కానీ మండే నుంచి స్టార్ట్ చేద్దాము, లేదంటే నెక్స్ట్ మంత్ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాము, ఇలా అనుకోవడం. ఇవన్నీ కూడా జస్ట్ ఎక్స్క్యూజెస్ మాత్రమే. ఏ రోజైనా స్టార్ట్ చేయొచ్చు, మండే ట్యూస్డే కాదు, ఇలాంటివి అవసరం లేదు. ఈ ప్రొకాస్టినేషన్ అనేది ఒక సైకిల్. మీరు చేయలేరు, ఆ పని చేయనప్పుడు ముందు గిల్ట్గా ఫీల్ అవుతారు. ఆ గిల్ట్తో మీకు అబ్బా నేను నెక్స్ట్ ఎలా చేయను ఈ పని అనిపిస్తుంది. నేను ఈ పని చేయలేను అనుకొని దానికి ఒక కారణాన్ని వెతుక్కుంటారు, ఒక ఎక్స్క్యూజ్ని వెతుక్కుంటారు. ఈ ఎక్స్క్యూజ్ మళ్ళీ నెక్స్ట్కి, అంటే మళ్ళీ చేయలేకపోవడానికి దారి తీస్తుంది అన్నట్టు. ఇది ఒక సైకిల్. దీన్ని గ్రాడ్యువల్గా మెల్లిగా మెల్లిగా దాంట్లో నుంచి బయటపడడానికి ప్రయత్నించాలి. ఎప్పుడైతే మీకు వర్క్ బోరింగ్గా ఉంది, ఆ బోరింగ్నెస్తో మీకు ఫ్రస్ట్రేషన్ అంటే చిరాకు రావడము,
అలాంటివి అనిపించినప్పుడు, స్ట్రెస్ఫుల్ అనిపించినప్పుడు దాన్ని ఒక రివార్డింగ్ మేనర్‌లో చేయాలి. అంటే దాని నుండి మీకు సమ్ ప్లెజర్, అంటే మీకు ఆనందం వచ్చేది చూడాలి. అంటే చిన్న చిన్నవి ఏదైనా గిఫ్ట్ లాగా మీకు మీరు ఇచ్చుకోవడము, చిన్న పార్టీ ఇచ్చుకోవడము, అలా ఏదైనా చిన్నవి రివార్డ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తే కొద్దిగా ఇంట్రెస్ట్ అనేది బిల్డ్ అవుతుంది. అలాగే మోటివేషన్ లేనప్పుడు కూడా ఈ రివార్డ్ ఇచ్చుకుంటుంటే మోటివేషన్ అనేది కనిపిస్తుంది. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ కూడా మీ కంఫర్ట్ జోన్‌లో ఉన్నంతసేపే ఆ ఫెయిల్యూర్ భయం ఉంటుంది. ఒక్కసారి మీరు కంఫర్ట్ జోన్ నుండి బయటికొస్తే ఫెయిల్యూర్ అనే భయం మీకు ఏమీ ఉండదు. అంతేకాకుండా ఎప్పుడు కానీ మన ఈ హ్యాపీ హార్మోన్స్ మనని కంఫర్ట్ జోన్‌లో పెడతాయి. మనం కంఫర్ట్‌లో ఉన్నంతసేపు అవి హ్యాపీగా ఉంటాం కాబట్టి అవి కూడా మనని కంఫర్ట్ జోన్‌లో ఉంచుతాయి. కానీ మనం దాన్ని దాటి కూడా హ్యాపీగా ఉండడం స్టార్ట్ చేస్తుంటే ఆటోమేటిక్‌గా ఈ ప్రొక్రాస్టినేషన్ అనేది కూడా పోతుంది. సో, ఫస్ట్ ఇదొక గ్రాడ్యుయల్ ప్రాసెస్. వన్ డేలో మీకు అలవాటు పోతుంది అని అనుకోకండి. కాకపోతే ఈ ఇంపార్టెన్స్ దేనికి ఇవ్వాలి అనేది అర్థం చేసుకోండి. అంతేకాకుండా మీకు మీరు కైండ్ అంటే సెల్ఫ్ కేర్ అనేది ఇంపార్టెంట్. చిన్న చిన్న విక్టరీస్‌ని కూడా, అంటే విజయాలను కూడా సెలబ్రేట్ చేసుకోవాలి. అప్పుడు ఈ ప్రొక్రాస్టినేషన్ అనే దాని నుండి తప్పించుకోవడం సులభం అవుతుంది. ఇంకా ఇందులోనే మళ్ళీ ఏమైనా డౌట్స్ లాంటివి ఉంటే మెసేజ్ చేయండి. కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి.